హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హేమ చౌదరి అని చెప్పేసి మీరు రీసెంట్‌గా చూసే ఉంటారు. బాగా వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోస్. హాయ్ అండి. హాయ్ మా. సో ఇన్‌స్టాలో అయితే మంచి ఫేమ్ ఉంది థ్యాంక్ యూ కదా! ఉంది కదా! సో చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో సారీ మచ్. కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో చెప్పండి, అంటే ఫస్ట్ రీల్స్ చేయడం అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రీల్స్ చేయడం అనేది టిక్టాక్ నుంచి స్టార్ట్ అయింది నాకు. టిక్టాక్ నుంచి ఓకే. మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారనమాట. అప్పుడు నాకు అంత దీని గురించి తెలియదు. ఓకే. మా వదిన వీళ్ళ దగ్గర చూసి చేయమన్నారు. నాకు రాదు అని కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాను. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి నేను యాప్ డౌన్లోడ్ చేసేసుకొని మా పిల్లలతో చేపించి ఓకే చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళు పబ్లిక్లో పెట్టరు, భయం కొంచెం. అంటే మా ఫ్యామిలీస్లో అలా ఏంటి అంటే ఇట్లా వీడియోస్ అది చేస్తే ఊరుకోరు కదా, నేను భయపడను. రీల్స్ చేయటం పబ్లిక్లో వదిలేసాను. వాళ్ళు అక్కడే ఉన్నారు, నేను ఎక్కడే వచ్చాను కొంచెం అంతే. ఓకే. ఇంట్లో అంటే ఒప్పుకున్నారా అండి? ఇంట్లో అంటే ఫస్ట్లో ఒప్పుకోలేదు, ఎందుకు అది ఇదని. కొంచెం మా బావగారు కూడా సపోర్ట్ చేశారు. మా ఆయన వాళ్ళ హస్బెండ్ మా బావగారు, అంటే అమ్మ అమ్మ అని పిలుస్తారు నన్ను. ఎలా అంటే సపోర్టివ్ అనమాట. ఆడపిల్లలు ముందు ఉండాలి దేంట్లో అన్న అని చెప్పేసి వాళ్ళ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉండబట్టే వాళ్ళ నేను ఏ డ్రెస్సింగ్ వేసుకున్నా, నేను ఎన్ని రీల్స్ చేసినా, ఇంత దూరం వచ్చి ఇన్ని డేస్ నేను ఉన్నా కూడా వాళ్ళందరూ సపోర్ట్ ఉండబట్టే. ఓకే. మీ హస్బెండ్? మా హస్బెండ్ కూడా ఫుల్ సపోర్ట్ నాకు. ఫుల్ సపోర్ట్. ఏమన్నా అంటారా? నెగిటివ్ కామెంట్స్ ఎలా వస్తాయి? నెగిటివ్ ముందు వాళ్ళకి తెలుసు, నేను వాళ్ళ దాకా వెళ్ళనివ్వను, నేనే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. ఎప్పుడన్నా కొంచెం బాధపడతారు, నీకు ఒక మాట అంటే పడను నేను అసలు. ముందు ఏదన్నా అంటే ఇంత కోపం వస్తుంది నీకు, ఎందుకు నీకు అవసరమా అని. నేను వాళ్ళు అలా అంటున్నారు అంటే నేను ముందుకెళ్తున్నాను అర్థం. ఏడుపు ఎక్కువైంది అంటే ఎవరైనా సరే మన చూసి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ పెట్టారన్నా, ఏడుపు ఎక్కువైందన్నా మనం ముందుకు ఎదుగుతున్నాం అన్నది ఒకటే గుర్తు. నన్ను అది ఫాలో అవుతాను అనమాట. నాకు విజయం దగ్గరలో ఉంది అందుకే అని చెప్తాను. ఓకే. యాక్టింగ్ ఫీల్డ్ ఏమైనా ఇంట్రెస్టెడా? ఇంట్రెస్ట్ మా. యాక్టింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. బట్ ఎప్పటి నుంచో చేయాలని ఉండే, పిల్లలు చిన్నవాళ్ళు అవ్వటం వల్ల వాళ్ళని వదిలేసి వచ్చే పరిస్థితి లేక అప్పుడు రాలేదు. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నాకు మమ్మీ నువ్వు ట్రై చేయని చెప్పారు. ఇంకా నాన్ స్టాప్, ఇంకా ఆపేది లేదు. అంతే. మనకి మూవీస్ చేస్తున్నాను మా. ఒక మూవీ చేశాను, ఇంకా చేయాల్సింది ఉంది. ఇంకా 2 మూవీస్ ఉన్నాయి పెండింగ్, చేయాలి. సో మీ నేపథ్యం లైక్ ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు, హైదరాబాద్ ఎలా? నేను పుట్టింది గుంటూరు జిల్లా, నర్సాపేట. పెరిగిందంత పల్లెటూరు, మారుమూల పల్లెటూరు అనమాట. ఆ ఊరికి కనీసం బస్ సౌకర్యం కూడా లేదు. మునగపాడు గ్రామం అని చాలా చిన్న గ్రామం. ఆ ఊరికి గుర్రబండి తప్ప సౌకర్యమే ఉండదు. అంత చిన్న పల్లెటూరులో పెరిగాను నేను. నాకు బయట ప్రపంచం కూడా తెలియదు. చదువుకుంది 7th వరకు పల్లెటూరులోనే. అక్కడే 8th 9th ఇక కొంచెం వేరే స్టడీస్ అన్నీ మా పిన్ని వాళ్ళ ఇంట్లో నర్సాపేట. సో ఇప్పుడు ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారు? మా హస్బెండ్, నేను, మా పిల్లలు, నాతో పాటు మా అమ్మమ్మ గారు. ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు ఇద్దరు. పాప బాబు. ఓకే. చదువుకుంటారు. ఓకే. అంటే ఏంటంటే ఏమైనా బిజినెస్ ఎలా ఉందా మీకు? ఉంది, బిజినెస్ ఉంది. ఓకే. ఏంటి? మన కాటన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఒకప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ 200 మెంబర్స్ దాకా వర్క్ చేసేవాళ్ళు. ఈ కరెన్సీ మారిన తర్వాత ఒకటి, కరోనా వచ్చిన తర్వాత ఒకటి కొంచెం డల్ అయింది. ఇప్పుడు వర్కర్స్ని తగ్గించేసి ఆటోమేటిక్ ఎక్కువ పెట్టేసాం అన్నమాట. మిషన్ వర్క్ ఎక్కువ పెట్టాం. ఇప్పుడు వర్కర్స్ తగ్గించాం, అది పెట్టాం అనమాట. స్మాల్ ఇండస్ట్రీ అంతే. కంబైన్డ్ ఫ్యామిలీ, అంటే జాయింట్ ఫ్యామిలీ మాది. మా బావగారు వాళ్ళు, మేము, మా అత్తగారు వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు అందరూ దగ్గరే ఉంటాం. ఓకే. ఇక్కడ హైదరాబాద్ కాదు, విజయవాడ. మా ప్రాపర్ విజయవాడ. నేను విండేది. మీరు హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్ షూటింగ్ పర్పస్ వచ్చాను. ఇక్కడ సెటిల్ అవ్వాలని పక్కా ఫిక్స్ అయిపోయాను అనమాట. హైదరాబాద్లో నచ్చింది. ఏం నచ్చింది హైదరాబాద్ అంటే ఒకసారి అడుగు పెడితే లాగేసుకుంటుంది హైదరాబాద్ అంతే. అది ఏ విధంగా అయినా సరే. నాకు ఎలా అంటే ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఉండాలి. ధైర్యంగా ఆడపిల్లలు ముందడుగు వేయాలి. ఆడపిల్లలనే కాదు, మా ఏజ్ వాళ్ళు కూడా ఇంకేంటి ఏజ్ అయిపోయింది నీకు అవసరమా అలా కాకుండా ఈ ఏజ్లో కూడా మనకు తగ్గ క్యారెక్టర్స్ చేసుకుంటూ మంచిగా గుర్తింపు తెచ్చుకోవాలి. కొంచెం దేవుడిచ్చిన వరం ఏంటంటే కొంచెం బొద్దుగా ఉన్న కొంచెం ఫేస్ పోలికలు బాగుంటాయి, చేసుకోవాలి. నేను కూడా ఒక మంచి మదర్గా, అత్తగారిగా, విలన్గా ఏదొస్తే అది. సీరియల్స్ అయితే సీరియల్స్, మూవీ అయితే మూవీ. మన తెలుగు అమిడి ఇండస్ట్రీలో ఉంది, మనం కూడా వెళ్ళాలి అని 10 మందికి ఆదర్శంగా ఉండాలని నా కోరిక. సో ట్రై చేస్తున్నారా? చేస్తున్నాను మా. వస్తున్నాయి ఏమైనా ఆపర్చునిటీస్? ఆపర్చునిటీస్ వస్తున్నాయి, చేయాలి.
సీరియల్స్ కదా నెక్స్ట్ సీరియల్ నెక్స్ట్ సీరియల్స్ చేయాలని ఉంది, కానీ ఎందుకు అవుతున్నానంటే సీరియల్స్లో ఒకసారి మనం అగ్రిమెంట్స్ చేస్తే మూవీస్ చేయలేమేమో అన్నది ఒక డౌట్ ఒకళ్ళు రేస్ చేస్తారు. దానివల్ల ఆలోచిస్తున్నాను అనమాట. మూవీస్ ప్రజెంట్ ఉన్నాయి నాకు, మూవీస్ చూసుకొని నెక్స్ట్ సీరియల్స్ స్టార్ట్ అయిపోతాను. ఓకే. సో ఇప్పుడు మా వ్యూవర్స్లో చాలామంది అనుకుంటారు యాక్టింగ్ చేయాలనుకుంటున్నారు కదా, ఎలా ఇస్తాము, ఎలా యాక్టింగ్ చేస్తారో తెలియదు ఎవరికి. సో మీరు ఏదైనా మంచి డైలాగ్ చెప్పాలి ఇప్పుడు. డైలాగా? సడన్గా డైలాగ్ అడిగితే ఏదైనా సరే చిన్న యాక్టింగ్ చేసి చూపించినా చాలు. చిన్న యాక్టింగ్. ప్రేమ ప్రేమ ప్రేమ, నా ఇలాఖాలో ప్రేమ అన్న మాట నాకు వినపడాలి. ఒక్కొక్కడిని టుకడాల కింద నరుకుతా నీ తల్లి. మాస్ లాంగ్వేజ్ చాలా బాగా. థ్యాంక్ యూ మా. ఫస్ట్ మీకు అంటే పాపులారిటీ తెచ్చిన వీడియో ఇది ఎందులో? టిక్టాక్లో తెచ్చినవి ఉన్నాయి. ఇన్స్టాలో అయితే టిక్టాక్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయిన కొత్తలో వనస్థలీపురంలో తిరుగుతున్న అడవి పంది. యాక్చువల్గా నేను ఒక హిల్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ కొంచెం డౌన్ ఉందన్నమాట. నడుస్తున్నప్పుడు కొంచెం స్పీడ్గా నడిచేసరికి కొంచెం డొలుకుంటా వచ్చినట్టు వచ్చేసింది. అది బాగుంది కదా అని చెప్పి, ఏదో పరిగెడుతున్నట్టు ఉంది కదా అని చెప్పేసి ఆ వాయిస్కి ఇది పెట్టేశాను. అది వైరల్ అయ్యి మన యాంకర్ రవి గారు, ఆషూర్ అంటే మన అదేంటి సమతల సంథింగ్ ఎవరో, వీళ్ళంతా చాలామంది చేశారు, దానికి చాలామంది రీల్ చేశారు. మరి ఏమైందంటే కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయంట, దాన్ని రిపోర్ట్స్ కొట్టారు, ఆ వీడియో తీసేయాల్సి వచ్చింది. బట్ దానివల్ల నాకు రోజుకి 1500 2000 మంది ఫాలోవర్స్ వచ్చేవాళ్ళు. అది ముందు వైరల్ అవుతా ఉంటే దానికి మళ్ళీ నేను 5 మిలియన్స్ పైన చూసారు దాన్ని. దగ్గర 1,00,000 మంది దానికి ఆడియోకి రీల్స్ చేశారు. అన్న వైరల్ అయిందైతే వనస్థలీపురంలో తిరుగుతున్న అడవి పంది. ఓకే. అక్కడి నుంచి ఇన్స్టాలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. మీరు ఈ మధ్య కాలంలో పృథ్వీ గారితో అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కూడా మీ రీల్స్ ఉన్నాయి కదా, వాళ్ళని ఎలా కలిసారు? వాళ్ళని ఎలా కలిసాను? ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్, అలా మీట్ అవుతూ వచ్చేసాను అనమాట. పృథ్వీ గారు ఇవ్వచ్చు కదా మీకు మంచి క్యారెక్టర్, ఆయన డైరెక్టర్. నేను ఇప్పటి వరకు నేను అడగలేదండి, అంత క్లోజ్ కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే కన్ఫామ్గా ఇస్తారు. ట్రై చేయడంలో తప్పేముంది? అది ట్రై చేయడంలో తప్పలేదు, బట్ ఇప్పటి వరకు నేను అడగలేదు. అడిగితే కన్ఫామ్గా ఛాన్స్ ఉంటుంది. అడుగుతారా? అడుగుదాం. అంటే మంచిగా డైరెక్షన్ చేస్తున్నారు కదా ప్రెజెంట్. ఇప్పుడు నాకంటూ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి చేస్తున్నాను. నిజంగా నాకు అవసరం వచ్చింది అంటే కన్ఫామ్గా హెల్ప్ చేస్తానికి చాలామంది ఉన్నారు, చేస్తారు అన్న నమ్మకం. మన ఏదో సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. అలాగే మనం మంచోళ్ళు అయితే అందరూ మంచోళ్ళే అవుతారు. అంటే మీకు ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది చాలా కామన్ థింగ్, తెలిసిన విషయం. మరి ఇది ఇలా ఉంటుంది అని తెలిసి కూడా మీరు స్టెప్ వేస్తున్నారా? నేను ఇట్లాంటి వాటి ఒప్పుకోనండి. ఎందుకంటే కమిట్మెంట్ ఉంటేనే ఛాన్సెస్ వస్తాయంటారు చూసారా, అది చాలా రాంగ్ అండి. ఉండొచ్చు, బట్ కాదని నేను అనట్లా. కానీ ఏదైనా మనం ఇచ్చే ఛాన్స్ని బట్టే ఉంటుంది. మనం దేనికోసమన్నా ఆశపడి మనకి డబ్బు కావాలి, లేకపోతే ఇంకేదో ఉన్నట్టుండి అర్జెంటుగా తెల్లారేసరికి మనకి ఫేమ్ రావాలి, ఇలా అనుకున్న వాళ్ళు ఏదైనా తప్పు చేయడానికి వీళ్ళు చదివిస్తేనే వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడిగితేనే వీళ్ళు ఇస్తారు. ఎలా అన్నా కానీ నాకు ఇప్పటివరకు అయితే అలాంటి అనుభవాలు ఏం లేవండి. నాకు ఇప్పటివరకు చాలా సెక్యూర్గా ఉన్నాను, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఒక ఇంటి ఆడపిల్లలాగా నన్ను అలాగే పంపించారు. ఇప్పటివరకు నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఎదురవ్వలేదు. బట్ ఇండస్ట్రీ అనగానే, ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి, ఇండస్ట్రీ అనగానే ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు అమ్మో ఇలా ఉంటుందంట, కమిట్మెంట్ అంట, అలా ఇలా భయపడుతూ ఉంటారు. కానీ నా విషయంలో భయపడరండి. మా ఇంట్లో భయపడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఎంత రెబల్ అనేది. నేను ఎక్కడా తగ్గను. నాకు మెయిన్ ఏంటంటే మనీ ఇంపార్టెంట్ కాదు. మనీ కోసం నేను చేయట్లా, నాకు ఇంట్రెస్ట్, ఇష్టం. మన తెలుగు వాళ్ళకి మనం ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి. వాళ్ళకి నేను ఇంత చేస్తున్నాను అంటే తను వెళ్ళింది, తను సేఫ్గా ఉంది కాబట్టి మనం కూడా చేయగలం అన్న ధైర్యంతో నాలాగా ఆలోచించుకొని ఒక 10 మంది రావాలి అని నా కోరిక అన్నమాట. ఓకే. సో ఇంట్లో అయితే ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఎప్పుడైనా మీరు ఇలాంటి ఫ్యూచర్లో ఇప్పుడు ఒక సీరియల్ అనుకుంటున్నారు, మంచి క్యారెక్టర్ వచ్చి సెటిల్ అయిపోతారు ఇంకా లైఫ్లో అనిపించినప్పుడు, కమిట్మెంట్ అనేది మధ్యలోకి వస్తే ఏం చేస్తారు? కమిట్మెంట్ అనేది మధ్యలోకి వస్తే అంటే అది చెప్పాను కండి, అది మన మనస్తత్వాన్ని బట్టి మనని బట్టి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు అడగగానే మనం కమిట్ అయిపోలేం కదా, అది దానికోసమే అయితే కష్టం. అలాంటిది వస్తే నేను చేయను కూడా, అసలు అవసరం లేదు. నాలో టాలెంట్ ఉందా లేదా, నేను చేయగలనా లేదా, నాకు మీరు తక్కువ అమౌంట్ ఇవ్వండి పర్లేదు, నాలో టాలెంట్ని ఉపయోగించుకోండి, అంతే తప్ప కమిట్మెంట్ అంటే అని నేను చిన్నదాన్ని కూడా కాదు, 41 years
కాబట్టి మ్యాక్సిమం అలాంటివి ఉండవనే అనుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు అలాంటి అనుభవం ఎదురవ్వలేదు కాబట్టి ఇప్పటివరకు నా ఇది అప్పుడు వస్తే అప్పుడు చూద్దాం. కానీ చాలా క్యూట్గా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. స్మైల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ రా. సో అంటే ఎప్పుడైనా మీరు ఈ మధ్య కాలంలో లైక్ చేస్తున్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. కొన్ని కామెంట్స్ వస్తాయి, అవసరమా, అవును, ఏంటిది, అవును, ఏదో అంటే చక్కగా సంసారం చేసుకోవచ్చు కదా, నీకు మొగుడు లేడా, ముసిల్దాని నీకెందుకు, నీ వయసు ఏంటి, నీ డ్రెస్లు ఏంటి, అసలు ఒకటి కాదు 100 వస్తాయి. నేను అసలు అవి ఏం పట్టించుకోను మా. అవన్నీ ఫస్ట్ నేను ఒక్కటే చెప్తా ప్రతి ఒక్క ఆడపిల్లకి, సోషల్ మీడియా కానీ మన సినీ అంటే ఇట్లా సినీ ఫీల్డ్ కానీ ఏదైనా సీరియల్ కానీ ఏదైనా సరే ఒక అడుగు మనం ఆడపిల్లలు ముందేయాలి అంటే ఫస్ట్ మీకు నచ్చినట్టు మీరు ఉండండి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు బాధపడొద్దు, వాళ్ళ మాటలకు కుంగిపోవద్దు. అడుగు ముందు వేసేయండి. వాళ్ళ కోసం మనం బతకట్లా, మన కోసం మనకు నచ్చినట్టు మనం ఉందాం. కాబట్టి మురిగే కుక్కలు ఎప్పుడూ మురుగుతూనే ఉంటాయి. మనం ఏనుగులాగా హ్యాపీగా ఉందాగా వెళ్ళాలి. కానీ మీరు గ్రేట్ అసలు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇంత బ్రేవ్గా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజే చెప్పారు అమ్మాయిలు. నేను చెప్తాను, నేను చాలాసార్లు లైవ్స్ పెట్టేదాన్ని ఇన్స్టాలో కానీ ఎక్కడైనా లైవ్స్ పెట్టినప్పుడు చెప్తూనే ఉండేదాన్ని. నా ఏజ్ 41, నేనేం చిన్నపిల్లని కాను. ఓకే, ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి, తీసుకోండి. 2, మీరు ఒక్కరోజు నా మోడర్న్ డ్రెస్ చూసేసి ఇవిడేదో అన్నట్టు మాట్లాడదు. ఒక 1 వీక్ 10 డేస్ నా రీల్స్ ఫాలో అవ్వండి, నా బిహేవియర్ చూడండి. అప్పుడు కూడా మీకు ఇలాంటి కామెంట్స్ పెట్టాలంటే పెట్టండి. ఏదో ఒక రీల్ చూసేసి పెడతానంటే కుదరదు, ఒప్పుకొని అనేదాన్ని. తర్వాత చాలామంది ఫ్రెండ్స్ వీళ్ళంతా చెప్పుకొచ్చారనమాట. వాళ్ళ కామెంట్స్కి వాటికి కూడా రిప్లై ఇవ్వడం అవసరం. పెద్ద పెద్ద ఆర్టిస్టులకు కూడా పెడతారు, మంచి వాళ్ళకి పెడతారు, అందరికీ పెడతారు. అసలు నువ్వు కామెంట్స్ అనేది బ్రెయిన్కి తీసుకోవద్దని చెప్పారు. ఈ మధ్య అదే ఫాలో అవుతున్నాను అనమాట. కొంచెం ఎప్పుడైనా హట్టింగ్ అనిపిస్తుందా? చాలా కదా, చాలా ఈజీగా హట్ అయిపోతాం. హట్ అవ్వటం కాదు, మీ అందరికి పావులో ఉంటే నాకు రూపాయి పావుల టెంపర్. మాట అంటే పన్ను, అస్సలు పన్ను. కౌంటర్ ఎమ్మటే పడిపోతుంది వాడికి. డైరెక్ట్ పడిపోయిన ఇన్బాక్స్కి వెళ్ళి పెట్టేస్తాను, లేదా వాడి డైరెక్ట్ వాళ్ళు వీడియోస్ చేస్తారు కదా, వాళ్ళ వీడియోస్కి పెడతాను. కానీ ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని ఫేక్ ఐడీస్ ఈ సోషల్ మీడియాలో ఒక పర్సన్ ఎదుగుతున్నారు అంటే మరి వాళ్ళకి చేతగాకో లేకపోతే అంటే వాళ్ళకి చేతగాకి నేను అలాగే అనుకుంటా. వాళ్ళు వెదవలు కాబట్టి అలాంటివి పెడతారు. 0 ఫాలోవర్స్, 0 వీడియోస్, ఒక 10 మందినో ఒక 100 మందినో 200 మంది ఫాలోయింగ్ కొట్టుంటారు. వాళ్ళు మాత్రమే బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ పెడతారు. నాకు తెలిసి ఫేక్ ఐడీస్. ఈ ఫేక్ ఐడీస్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేసేవాడికి తెలుస్తుంది ఆ ఇంట్రెస్ట్ ఏంటి, ఆ దానిలో ఉన్న ఇదేంటి అనేది. చేయనోడికేం తెలుస్తుంది, ఒక మాట అంటాం తప్ప. వాడికి ఏ పెళ్ళాం ఇంట్లోనో ఎవరో సతాయించి ఉంటారు, అక్కడ ప్రెస్టేషన్ తెచ్చుకోలేక ఇక్కడ పెడతాడు. నేనైతే అలాగే అనుకుంటా. లేదనుకో మానసిక రోగులు వీళ్ళంతా. ఆ ఇంట్లో మాట్లాడలేనోడే ఇట్లా బయటకు వచ్చి ఏదో కామెంట్ పెడతారు. అలాంటి నేను పట్టించుకోను. కానీ చాలా మంది ఇప్పుడు చూడండి, రీసెంట్ గా మనం చూస్తే గీతాంజలి, మీకు తెలుసో తెలీదో, జస్ట్ ఒక ట్రోల్స్ కి గురై చనిపోయింది పాపం, సూసైడ్ చేసుకుని. తెలిసే ఉంటుంది. మరి అలా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ జనాలకి ఏం చెప్తారు, ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేనేమంటానంటే గీతాంజలి అంటే ఒకటి సోషల్ మీడియాలో వచ్చేది ఒకటి, దానికి ఇంక వేరే సూసైడ్ అనేది అంత ఈజీగా ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు మా. దానికి ఎంత డెప్త్ కారణాలు ఉంటేనో తప్ప ఒక ఆడపిల్ల ఇది వరకటి కన్నా కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటుంది, నేను చూస్తున్నాను కదా. కాకపోతే సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఏం చెప్తాను అంటే త్వరగా మోసపోకండి. ఇప్పుడు దాకా ఏంటంటే గారభంగా పెంచుతారు తల్లిదండ్రి. కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టినా ఏంటంటే కొంచెం వీళ్ళకి ఇలా కొత్త పర్సన్ వచ్చి కొంచెం ప్రేమగా మాట్లాడేసరికి నిజం అనుకుంటారు. మనకు అన్నీ చూసేది ఎవరు? మన పేరెంట్స్. పెళ్ళైన ఆడపిల్లలు అనుకోండి, హస్బెండ్ చూస్తారు, అన్నీ మనాళ్ళే చూస్తారు, బయట వాళ్ళు ఎవరు చూడరు. వాళ్ళ మాటలు విని మీరు మోసపోకండి. మాటలు మాత్రమే చెప్తారు వాళ్ళు. వాళ్ళ మాటలకి మీరు స్వీట్గా చెప్పేశారని, మా ఆయన అలా కాదు, మా ఇంట్లో మా డాడీ వాళ్ళు ఇలా కాదని చెప్పేసి మన పర్సనల్స్ అన్ని చెప్పేసుకొని తర్వాత వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మీరు అక్కడ దాకా వెళ్ళడం వేస్ట్. ప్రాబ్లం వచ్చినా సరే, ఏదన్నా ఇట్లా తెలియక ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా చిన్నపిల్లలు అయితే పేరెంట్స్కి చెప్పండి. నేను అదే చెప్తాను. అదే పెద్దవాళ్ళు అనుకోండి హస్బెండ్కి చెప్పండి. మహా అయితే తిడతారు, లేదంటే అది యాప్ తీపిచ్చేస్తారు, అంతే తప్ప మన వదులుకోరు కదా. మీరు దీనికి భయపడి ఇంకా రాంగ్ స్టెప్స్ వేసి మీ జీవితాన్ని కోల్పోవద్దు. నేనైతే అదే చెప్తాను. చాలా కరెక్ట్గా చెప్పారు. నిజంగా చాలా మంది ఇట్లానే బ్లాక్మెయిల్స్ కి గురయ్యి చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు, హస్బెండ్స్కి తెలియకుండా, అలాగే ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఇంకా ఎక్కడ తెలుస్తుంది అని చెప్పి అప్పటి వరకు ఏమి జరగకపోయినా అన్ని రకాలుగా కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మీరు హైట్ చేయడం తప్పంటారా? ఇలాంటివి వచ్చినప్పుడు మనలో మనం దాచేసుకొని ఏదో సఫర్ అయిపోయి అసలు వద్దు. అది నేను అదే అంటాను, అస్సలు మీరు దాయనే వద్దు. హైట్ చేయడం అవసరమే లేదంట, అసలు వద్దు, హైట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేనున్నానమ్మా, నాకెవరో నన్ను ఇలా చేస్తారు, నేను దాన్ని దాచుకుంటా.
నేను బ్లాక్ చేస్తానో ఏదో నాతో పోయిందని అనుకుంటాం మనం. ఆ పర్సన్ మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళని కదిలించడం ఏంటి గ్యారంటీ? అలాంటి పర్సన్ని మనం ఒకసారి పబ్లిక్లో తీసుకొస్తే వీడు ఇలాంటి వాడని పక్కన వాళ్ళు జాగ్రత్త పడతారు. చెప్పాలి, ఫస్ట్ చెప్పాలి, మనకి చేతైంది మనం చేయాలి. ఎందుకంటే ఏది జరిగినా సరే అది మనతోనే పోదు, పక్క వాళ్ళకు కూడా వెళ్తుంది. సైబర్లో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏంటంటే వెధవలు చాలామంది ఎక్కువైపోయారు, మంచి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, లేరని అనట్లా. నేనంటే ఒక రకంగా మాట్లాడితే అమ్మాయిల కన్నా అబ్బాయిలే మంచి వాళ్ళు అంట ఒక్కొక్క దాంట్లో. వాస్తవమే, ఎందుకంటే అది ఏమో నాకు అలాగే అనిపిస్తుంది. కానీ బ్యాడ్ ఫెలోస్ కూడా అంతమంది ఉన్నారు. దాన్ని ఏంటి అంటే అలాంటి బ్యాడ్ ఫెలోస్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే బయట పెడతామో మగాళ్ళు కూడా చెప్తారు ఏంట్రా అది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. మన ఇంట్లోనూ మనకు సపోర్ట్ ఉంటుంది. ఆ ఎదవి ఇలాంటి వాడు అని చెప్పి పబ్లిక్లోకి వస్తే ఇంకొకళ్ళు జాగ్రత్తగా ఉంటారు. చెప్పాలి, హైడ్ అనేది ఎప్పుడు చేయొద్దు, అసలు భయపడనే వద్దు. ఫస్ట్ భయపడదు. తిడతారా, చంపేస్తారా ఇంట్లో వాళ్ళు? చంపరు కదా. మనం ఇది కాకుండా భయపడి ఇంకేదన్నా చేసామనుకో వాళ్ళు ఇంకా కుంగిపోతారు, పేరెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ. కాబట్టి అసలు హైడే చేయొద్దు, ధైర్యంగా చెప్పండి. భయపడతారో ఏదన్నా పడండి, చిన్నగానో మీకు ఎలా చేతైతే అలా వాళ్ళకి నచ్చ చెప్పడానికి ఇలా జరిగిందని చెప్పేయండి. చెప్పడం మంచిది. నేను చెప్పడం ఈజీగానే ఉంటుంది, వాళ్ళకి చెప్పడం కష్టంగా ఉంటుంది. కష్టంగా చెప్తేనే మంచిదని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అమ్మాయిల కంటే అబ్బాయిలే మంచోళ్ళని, అది 100% నేను చెప్తాను. నాకు కూడా అదే ఫీలింగ్. అండ్ ఇందులో ఏంటి అంటే ఒకటి, చాలా మంది పర్సనల్ లైఫ్ లో ఈ మధ్య ఫ్రెండ్స్ ని నమ్ముతారు కదా అమ్మాయిల్ని. బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే ఇంకా మనకి ఏదో చేసేస్తారు. అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులు. 100%. మీకు లైఫ్ లో అలా ఏమైనా జరిగిందా? నాకు ఎవరు శత్రువులు లేరురా. అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులు. సో మీ లైఫ్ లో ఇప్పటి వరకు, నా లైఫ్ లో ఇప్పటి వరకు శత్రువులు ఎవరు లేరు. ఏదైనా బ్యాక్ పిచ్చింగ్ చేయడం అట్లా? బ్యాక్ పిచ్చింగ్ అంటే ఉన్నాయా? చెప్పండి. అయితే ఉన్నాయంటే అలా అంటున్నారు. అలానేం కాదు, బట్ మనతో ఉంటూ ఏదన్నా ఉన్నది చెప్పొచ్చు, లేని చెప్పడం నాకు నచ్చవు. ఉన్నది చెప్తే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా, కానీ లేని చెప్తే నాకు ఇష్టం ఉండదు. అలా కొంతమంది చేశారు, ఇప్పటికీ మాట్లాడతాను, బట్ ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతాను. కానీ నా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఎవరు నన్ను ఇప్పటివరకు చీట్ చేయలేదు, మోసం చేయలేదు. నాతో అప్పటికిప్పటికీ బాగుంటారు. ఎందుకు ఉంటారంటే దానికి ఒక చిన్న రీజన్ చెప్తాను. నేను అందరితో స్నేహం చేస్తా, ఎక్కువ ఎవరితో కాంటాక్ట్లో ఉన్నాను. రోజు ఫోన్లు మాట్లాడటం, రోజు బాతాకాని వేయటం, అన్నీ షేర్ చేసుకుంటాను కూడా కొన్నిసార్లు. అలా అని చెప్పేసి రెగ్యులర్గా ఉన్నామనుకో, రోజు తిన్న ఫుడ్ తింటే ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది. ఎప్పటికన్నా ఒకసారి, వారానికి ఒకసారి మాట్లాడండి. ఆతృతగా చాలా హ్యాపీగా మాట్లాడతాం. రోజు అబ్బా పని చేసుకుంటున్నాం, ఏంటి ఫోను, తలనొప్పి, అలా ఉండకూడదు. ఒక వారానికి ఒకసారి మాట్లాడండి, నెలకు ఒకసారి కలవండి, చాలా హ్యాపీగా ఉంటుంది. లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ ఉంటుంది. నేనైతే కొన్ని పాటిస్తాను రా. హస్బెండ్ విషయంలో అబ్బా ఫైట్ చేసేస్తాను. అస్సలు అది మనకున్న హక్కు అబ్బా లేడీస్కి. నేనైతే ఊరుకోను. మా వారి దగ్గర పూర్తి స్వతంత్రం, నాకు నాదే అప్పర్ హ్యాండ్ లాగా అన్నట్టు పోట్లాడేస్తాను దీని మీద అయితే చాలా. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఆయన ఒక మ్యారేజ్లో చూసి లవ్ చేశారు. ఒక 1 year నా కోసం వెయిట్ చేశారు. తర్వాత మా తోడికోళ్ళు వాళ్ళకి చెప్తే, వాళ్ళు మా ఊరే, ఇంట్లో చెప్పారు. తర్వాత నాకు ఫస్ట్ నచ్చలా, తర్వాత కన్విన్స్ అయ్యాను, సరే అని చెప్పి చేసుకున్నాను. ఇది మీ హస్బెండ్ చూస్తే అంటే నేను నచ్చలేదా? ఆయన ముందు కూడా చెప్తాను నేను. స్టార్టింగ్ నుంచి ఎప్పుడూ నచ్చుతారు, మంచివారు. ఇంత సపోర్ట్ చేస్తుంటే ఎందుకు నచ్చారు కదా? నిజమ్మా, అంటే అంటే చాలామంది అంటారు, అమ్మ మా వారు ఊరుకోరు, మా ఇంట్లో అలా, మా ఇంట్లో ఇలానే. నాకు ఏ రోజు కూడా మా వారి నుంచి నాకు అలాంటి భయం అనేది లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ నేను ఇంట్లో చెప్పకుండా నైట్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా మా వారికి నా మీద అనుమానం రాదు. ఎందుకంటే నేను కరెక్ట్గా ఉంటాను. నా ఫస్ట్ అబద్ధాలు ఆడను, ఒక్క అబద్ధం కూడా మా ఆయన దగ్గర దాయను, ఒక్క అబద్ధం కూడా ఆడను. కాబట్టి నమ్మకం. ఇంత అర్జెంటుగా వెళ్ళింది అంటే, నైట్ వెళ్ళిందండి, ఏదైనా పని మీద వెళ్ళి ఉంటుంది, వచ్చినా చెప్తుంది. లేదనుకో టెన్షన్ ఉందనుకో ఫోన్ చేస్తారు, ఎక్కడున్నావురా అని చెప్తాను, పలానా చాటు ఉన్నానండి, వస్తానండి, సరే అమ్మా, ఇంకంతే. ఓకే, సో మంచి అండర్స్టాండింగ్. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు లైఫ్లో? నాకు లైఫ్లో అంటే మా పిల్లల్ని సెటిల్ చేసేయాలి, వాళ్ళిద్దరు అమెరికాలో ఉండాలి. నేను వాళ్ళ అమెరికాలో పెళ్ళిళ్ళు అయిపోయి నాకు మనవరాళ్ళు పుట్టే టయానికి నాకు ఇండస్ట్రీలో ఒక పేరు తెచ్చుకొని సెటిల్ అయిపోవాలి, అక్కడ సెటిల్ అయిపోవాలి. తర్వాత మీ మనవరాలు చూడాలి మిమ్మల్ని టీవీలో, చూడాలి. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి తర్వాత వాళ్ళతో ఆడుకోవాలి. ఓకే, నాకు యూఎస్ అవన్నీ ఎందుకు ఇష్టం అంటే, అక్కడ మనకి నచ్చినట్టు మనం ఉండొచ్చు. డ్రెస్సింగ్ కానీ ఏదైనా కానీ మా పిల్లలతో పోటీగా నేను కూడా మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని మా మనవరాలతో ఆడుకోవాలని కోరిక.
డ్రెస్సింగ్ అన్నారు కాబట్టి డ్రెస్సింగ్లో ఏమి ఇష్టం మీకు ఎక్కువ? నాకు అన్నీ ఇష్టం. ఒకటి సారీ, కంఫర్ట్. సారీ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓకే. నాకు 6-7 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మా అమ్మ శారీస్ ఉంటే ఆ శారీస్ కట్టుకునేదాన్ని. అందరు నవ్వేవాళ్ళు, 6 ఇయర్స్కి శారీ ఏంటి అని. నాకు ఇష్టం అంతే. చుట్టుకొని నేనే నేర్చుకున్నాను అన్ని సంవత్సరాలు కష్టపడి. ఓకే. అంత శారీస్ ఇష్టం, ఫ్రాక్స్ ఇష్టం. ఒకటేంట్రా, నేను లావుగున్నాను కొన్నిసార్లు చాలా బాధ. నాకు వెస్ట్రన్ వేర్ అంటే ఇంకా చాలా ఇష్టం. మోడర్న్ డ్రెస్సులు అన్నీ ఇష్టమే, కానీ నాకు కొన్ని నా బాడీకి నొప్ప అని చెప్పేసి ఇంట్లో వేసుకొని చూసుకుంటాను అంతే. ఓకే. ఇంకా మేకప్ తక్కువ మా, నేను మేకప్ వాడిని. ఇప్పుడు కూడా నేను మేకప్ వేసుకోవాలా, జస్ట్ క్రీమ్ రాసుకుంటాను. ఐ మేకప్ అంటే ఐలైనర్, కాజల్ పెడతాను, లిప్స్టిక్ అంతే. ఇంకా అంతకు మించి మేకప్ ఏమైనా. క్యూట్గా కనిపిస్తున్నారు వితౌట్ మేకప్, న్యాచురల్ బ్యూటీ. మీరు ఇంత క్యూట్గా ఉన్నారు కదా, ఎవరైనా ప్రపోజ్ చేశారా ఆఫ్టర్ మ్యారేజ్? అయ్యో బాబోయ్, ఆఫ్టర్ మ్యారేజ్ ప్రపోజ్ చేశారంటే అంత ధైర్యం అప్పుడు ఎవరు చేయలా. సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత మాత్రం చాలా మంది ప్రపోజ్ చేశారు కామెంట్స్లో. అసలు విపరీతంగా, నా దేవత నువ్వు, ఒక్కసారి మాట్లాడరా, నిన్ను లవ్ చేస్తున్నాను రా, నిన్ను పెళ్లి చేసుకుంటామని ఒక్కరిగా చాలా మంది. ఆఫ్టర్ మ్యారేజ్ రీసెంట్గా కూడా రీసెంట్గా ఇప్పుడు కూడా అవే రన్ అవుతాయి. ఈ మధ్య కొంచెం కామెంట్స్ నేను పట్టించుకున్న తర్వాత ఇంకా ఎక్కువ వస్తున్నాయి, కానీ నాకు బ్యాడ్ కామెంట్స్ కూడా అంత ఎక్కువ రావు, చాలా తక్కువ వస్తాయి. ఊరుకోని ముందు ఎందుకు పెడతారా మీరు బ్యాడ్ కామెంట్స్ అంట, చాలా తక్కువ వస్తాయి బ్యాడ్ కామెంట్స్. లవ్ అంటే కొంతమంది అమెరికా తీసుకెళ్తాం మేడం, మాతో ఒక కప్పు కాఫీ మ్యామ్, టిఫిన్ మేడం, లేకపోతే ఎక్కడికన్నా అట్లా వెళ్దాం, బ్యాంకాక్ వెళ్దాం మేడం, ఇలా 100 మంది అడుగుతూ ఉంటారు. అవన్నీ పట్టించుకోను. ఓకే. జస్ట్ విని చూసినప్పుడు మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటి? ఏం లేదు, పో అంటారు. పోదని తెలిసేమో నమ్మకం. నేను ఎగతాళి చేస్తాను, చూసావా అమెరికా తీసుకెళ్తారంట, దాన్ని కూడా రిలీజ్ పెట్టేస్తాను నేను. అమెరికా తీసుకెళ్తారంట, వెళ్ళిపోను అమెరికా అంటే, వెళ్ళు ఎవరొద్దన్నారు అంటారు, కానీ నేను వెళ్ళని తెలుసు. కుళ్ళుకుంటారా ఎప్పుడైనా? అమ్మా చాలా చాలా. ఏమంటారు జలస్ అయినప్పుడు? ఇంట్లో మాత్రం పేడ తట్టలే నైట్ వేసుకొని తిరుగుతావు, రీల్స్ చేయాలంటే మాత్రం చక్కగా రెడీ అవుతావు అని. అది కామన్. అది మన ఆడవాళ్ళు ఏంటంటే ముందు నైట్ అభ్యా అన్నట్టు ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది కదా, నైటీలో ఉన్న సుఖం ఎందులోనూ ఉండదు. రీల్స్ చేయాలంటే కొంచెం అందంగా రెడీ అవ్వాలి కదా. నేను ఎలా పడితే అలా కూడా ఈ మధ్య వస్తున్నాను నప్పించి, ఇదివరకు అయితే అసలు అలా కూడా వచ్చేదాన్ని కాదు. నీట్గా రెడీ అయ్యే కెమెరా ముందుకు వస్తా. నాకు అందంగా ఉండడం అంటే ఇష్టం, అందంగా కనపడటం అంటే ఇష్టం, అందంగా మాట్లాడటం అంటే ఇష్టం. టోటల్గా చెప్పాలంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అది సో మీకు ఉంది అనుకుంటున్నారా? అని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటున్నా. కాన్ఫిడెన్స్ అయితే ఉంది. యా, మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ఫస్ట్ మనకు ఉండాల్సిందే మన మీద కాన్ఫిడెన్స్. ఎందుకంటే మనం నమ్మకపోతే పక్క వాళ్ళు ఏం నమ్ముతారు? మన మీద ముందు మనకి నమ్మకం ఉండాలి, మనకి కాన్ఫిడెంట్ ఉండాలి. ఉన్న తర్వాత అప్పుడు ఎదుటి వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఇప్పుడు అమ్మాయిలు ఉంటారండి, ఇష్టమైన వర్క్ చేస్తే ఉపయోగం ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మన సరౌండింగ్స్లో, రిలేటివ్స్లో. అని మీరు వీడియోస్ చేసినప్పుడు ఇలా ఉపయోగం ఏంటి? మనశ్శాంతబ్బా కదా, హ్యాపీనెస్. ఇప్పుడు నార్మల్గా ఇంట్లో రోజు వంట చేస్తాను, రోజు తింటాము, ఒకటే వెరైటీ ఎందుకు కోరుకుంటారు? అవును. అలాగే నాకు రీల్స్ చేసుకున్నప్పుడు నేను బయట ఎవరు చూస్తున్నారు అవన్నీ నాకు అనవసరం. నా రీల్స్ చేసుకునేది నా కోసం. అప్పుడు ప్రైవేట్లో పెట్టుకోవచ్చు కదా అంటారు. ప్రైవేట్లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా టాలెంట్ అనేది 10 మంది చూడాలి. 10 మందిలో ఎంతమందికి నేను చేసింది నాకే కాకుండా ఎంతమందికి నచ్చుతుంది చూసుకోవాలి. ఒక కామెంట్ని చూసి వీళ్ళకి బాగుంది అంటే పర్లా, మనలో కూడా టాలెంట్ ఉంది. అవన్నీ మనకి పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇవన్నీ నేను అలా ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటాను. ఏమొస్తుంది అంటే ఏదో వస్తుందని ఎవరూ చేయరు, ఆనందం వస్తుంది, మనసు సంతృప్తిగా ఉంటుంది. ఇంతకు మించి ఏం కావాలి? మనకు నచ్చిన పని చేసినప్పుడు అది ఏదైనా సరే మనకు నచ్చిన పని చేస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాం. అవును. సో మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా చాలా లో అయిపోయి డిప్రెషన్ అయిపోయి అసలు ఈ లైఫ్ ఎందుకురా బాబు అనుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి మా, రెండు ఉన్నాయి. ఒకటి మా వారికి యాక్సిడెంట్ అయినప్పుడు, 2 మా తాతగారు చనిపోయినప్పుడు. నాకు మా తాతగారు నిజంగా మాట్లాడితే మా వారికన్నా కూడా మా తాతగారు అంటే నాకు చాలా ప్రాణం. చాలా చాలా చాలా. ఎలా అంటే ఇవాళ రోజున ఆడపిల్లని ఇప్పుడు నార్త్ సైడు ఎప్పటి నుంచో ఫ్రీగా వదిలేస్తారు, కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. మా సౌత్లో అలా ఉండదు, బయటికి పోనివ్వరు, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. లంగా ఓణీలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్యాషన్గా తయారు. ఒక 20 ఇయర్స్ నుంచి, 20 ఇయర్స్కి ముందు అవేమీ లేవు, చాలా కంట్రోల్గా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లోనే మా తాతగారు నాకు ఫ్రీడమ్, ఒక అబ్బాయిలా పెంచారు. ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్లేవాళ్ళు. ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా అని చెప్పేవాళ్ళు. మోడర్న్ డ్రెస్సులు అప్పటి నుంచి వేసుకునేదాన్ని నేను. దాంతోపాటు నాకు 14-15 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నేను తోలిన వెహికల్ ట్రాక్టర్. తర్వాత చేతక్ స్కూటర్,
అలా అలా అప్పటి నుంచి నాకు జెంట్స్ బైక్ ఇవన్నీ తోలటం అలవాటు అనమాట. అలా నేర్పించేసారు, ఒక అబ్బాయిలా పెంచారు. ఓకే. ఆ ధైర్యమే ఇప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, మా తాతగారి మూలానేనేమో అని. నాకు చాలా ఇష్టం మా తాతయ్య అంటే. సో అప్పుడు ఆయన చనిపోయినప్పుడు డిప్రెషన్. చాలా బాధపడ్డాను. అంటే ఎలా అంటే మా తాతయ్య ఉన్నప్పుడు కొంచెం తెలిసేది కాదు. ఉన్నారని తెలుసు, ఇవన్నీ తెలుసు. తను లేకపోతే కూడా నేనేం ఉండగలనులేని నన్ను నేను స్ట్రాంగ్ చేసుకున్నా. తనకి హెల్త్ బాగోపోయినప్పుడు చనిపోతారని తెలుసు, నాకు చెప్పారు డాక్టర్స్. ఏడ్చుకునేదాన్ని, బట్ తన ముందు ధైర్యంగా ఉండేదాన్ని. నేను డల్ అయిపోతే వీళ్ళంతా డల్ అయిపోతారని చెప్పేసి నాకు నేను ధైర్యం చెప్పుకొని మా తాతగారు చనిపోయినా నేను అన్నీ హ్యాండిల్ చేసుకోగలను, నాకేంటి అని. కానీ మా తాతగారు చనిపోయినాక 3 months తర్వాత, అప్పటి వరకు ఓకే, 3 months తర్వాత నుంచి చాలా వీక్ అయిపోయాను నేను. చాలా అంటే చాలా. అది వీక్ అయిన తర్వాత చిన్నగా వీటికి ఎడిట్ అయ్యాను అనమాట, ఈ వీడియోస్ వాటికి నన్ను నేను మర్చిపోవడం కోసం. తర్వాత ఇంకోటి మీ హస్బెండ్కి 2011లో యాక్సిడెంట్ అయింది. బాధ వచ్చింది, కానీ అప్పటికి ధైర్యం అండి నాకు చాలా. నేనున్నాను, ఏమైంది, యాక్సిడెంట్ అయింది, నేనున్నాను కదా, పిల్లలు ఉన్నాం కదా, ఫుల్ సపోర్ట్. బాధ, కాకపోతే బాధ ఎక్కువ నేను లాస్ అయ్యింది మా తాతగారు చనిపోయిన తర్వాత. ఒక ధైర్యం, ఒక పిల్లర్ మనకి అనుకుంటాం, కానీ ఆడపిల్లకి తెలీదు. ఒక తండ్రి సపోర్ట్ కానీ వెనకమాల ఒక గాడ్ ఫాదర్ లాగా ఒక సపోర్ట్ అనేది వాళ్ళు ఉన్నంత వరకు తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయినాక చాలా వాల్యూ తెలుస్తుంది అనమాట. నాకైతే అలాగే తెలిసింది. నేను చాలా మిస్ అవుతాను ఇప్పటికీ, చాలా, ప్రతి ఒక్క విషయంలో. ఎంతైనా ప్రెజెన్స్ అనేది వేరు. అవును. మా తాతగారు హరికథ అంటే హరికథ చెప్తారు, చాలా మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళు. ఆయన సంగీత విద్వాంసులు అనమాట, అలాగే రైతు. నేను సీతారామయ్య గారి మనవరాల్లాగా హనుమంతయ్య గారి మనవరాలు. నేను అలా ఊహించుకునేదాన్ని. నాకు చాలా ఇష్టం మా తాతగారు అంటే, ప్రాణం. ఒక మాటలో చెప్పాలంటే ఇంకేం లేదు. నెక్స్ట్ అదే ప్రాణం నా పిల్లలంటే. మా పాపని కూడా చెప్పండి, ఫీల్ అవుతారు. ఆయనకి తెలుసండి. నేను ఎట్లా అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు. మా వారికి నా మెంటాలిటీ ఏది ఉంటుందో అది మొత్తం ఆయనకి తెలుసు. ఏం ఫీల్ అవ్వరు. ఆయన ముందే చెప్తాను, ఆయనకి తెలుసు. ఏజ్లో మ్యారేజ్ అండి మీకు? నాకు 18 years అప్పుడు. 18 years అప్పుడు? చిన్న ఏజే కదా. చిన్న ఏజ్కే చేస్తారు. తాత వాళ్ళ దగ్గర పెరిగాను కదా, గారాబం. త్వరగా చేస్తారు. అది ఇక నన్ను 17 years అప్పుడు ఏం చూడటం, అడగటం, 1 year అక్కడికి పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చేసాం. అంటే పెద్దవాళ్ళు కదా, చేస్తారు. ఓకే. సో ఈ కాలం జనరేషన్లో లవ్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. లివింగ్ రిలేషన్స్, లవ్. సో మీరు ఏం చెప్తారు లవ్ గురించి? నిజంగా లవ్ లేదురా, లేదు. చాలా 1% ఉందేమో అనుకుంటాను, కానీ ఎక్కడన్నా 1%, 2% ఉందేమో, కానీ 98% పాతకాలం వాళ్ళకు ఉండేది. మిడిల్ ఏజ్ వాళ్ళు, మా ఏజ్కి మించిన వాళ్ళు, అంతకన్నా ముందోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో స్వచ్ఛమైన ప్రేమ, ట్రూ ప్రేమ అనమాట. ఏదున్నా మన వాళ్ళ కోసం చెయ్యాలి అన్న ప్రేమ. ఇప్పుడు అన్ని అవసరాల ప్రేమలు రా. అది తప్పుగా వెళ్ళినా నాకేం బాధలేదు, కానీ ఇప్పుడు ఒకరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే వాళ్ళ నుంచి మనకేంటి, మన నుంచి వాళ్ళకేంటి అని చూసుకుంటున్నారు తప్ప, ఉన్నన్నాళ్ళు లవ్ అని తిరుగుతున్నారు. ఎవరన్నా మ్యారేజ్ ఇంట్లో సెట్ చేయగానే కార్డు ఇవ్వడం, నా పెళ్ళికి నువ్వు రారా, నీ పెళ్ళికి నేను వస్తా. ఏంటిది? కాబట్టి లవ్ లేదని అనుకుంటారు వాళ్ళు లవ్ అని. ట్రూ లవ్ అయితే ఎలా అంటే, ఇప్పుడు ఒక మనిషిని ఇష్టపడ్డాము అంటే మనం, అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ మనిషి మీద ప్రేమ. ఇంకో పర్సన్ రాగానే అది చేంజ్ అవుతుంది అంటే అది ప్రేమ కాదు, అట్రాక్షన్. జస్ట్ అట్రాక్షన్. ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ చూసుకుంటున్నారు తప్ప ప్రేమ లేదురా. లేదు. ఈ జనరేషన్లో అయితే లేదు. నాకైతే చూసినంత వరకు ఎక్కడ కనిపించలే. ఎక్కడో 1%, 2%. అది ఏ అవసరం అన్నా కానీ, అంటే ఫిజికల్గా అవని, లేకపోతే మనీ పరంగా అవని, లేకపోతే ఏదన్నా పలుకుబడి కానీ, ఏదో ఒక అవసరం కోసం మాత్రమే లవ్ అన్న పేరును వాడుతున్నారు తప్ప లేదు. నేనేమంటానంటే లవ్ ఉంది. నేను ఇప్పుడు అందరినీ ప్రేమిస్తా. ఇప్పుడు ఎవరైనా నాకు కామెంట్స్ పెట్టినప్పుడు ఐ లవ్ యూ మేడం అంటే లవ్ యూ టూ అంట. ఎందుకు అంటానంటే, ప్రేమ అనేది ఒక అబ్బాయి అమ్మాయి మధ్యన ఉండేది కాదు, సిస్టర్స్ మధ్యన ఉండేది ప్రేమే, అన్న తమ్ముడు అన్న చెల్లెల మధ్య ఉండేది ప్రేమే, మదర్ అండ్ ప్రేమ అనేది అద్భుతమైన వరల్డ్ లాంటిది అనమాట, ఒక ప్రపంచం. సో అదే లవ్ లైఫ్ అనుకొని చాలా మంది అమ్మాయిలు బలైపోతున్నారు, లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను చెప్పేది ఒక్కటే, ఏదున్నా పేరెంట్స్తో షేర్ చేసుకోండి. ఒక అబ్బాయి మీకు నచ్చారా చెప్పండి డైరెక్ట్గా, తన ఇంటికి తీసుకెళ్ళండి. అది అబ్బాయి అయినా అమ్మాయిలు కూడా డేంజరస్గానే ఉన్నారు. కాబట్టి ఒక అమ్మాయి పరిచయం ఏందా, ఈ అమ్మాయి నచ్చిందని అబ్బాయిలే తీసుకెళ్ళి పేరెంట్స్కి పరిచయం చేయరండి. నా ఫ్రెండ్ అను, నా లవర్ అను, తప్పు లేదు. ఎందుకు అంటే తెలియకుండా చేస్తే తప్పంట. నేను
తెలిసి చెప్పామనుకో పేరెంట్స్ మనకి సజెషన్ ఇస్తారు, మంచి చెడు మనకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి పేరెంట్స్కి చెప్పండి, మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే కూడా వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. ఓకే. కాబట్టి చెప్పి చేయండి, ఏది చేసినా చెప్పకుండా చేయకండి. కొంతమంది ఏంటి అంటే పేరెంట్స్కి చెప్పకుండా లవ్ చేసి ఆ డిప్రెషన్లో వీళ్ళు కొంతమంది బ్లాక్మెయిల్కి కూడా చాలామంది ఇదయ్యారనమాట. కాలేజ్ స్కూల్ అని చెప్పేసి వెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళతో మీట్ అవ్వటం, సంథింగ్ ఏదన్నా హగ్స్ కానీ కిసెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకో అవన్నీ క్యాప్చర్ చేసి ఇంట్లో పేరెంట్స్ని చెప్తామని చెప్పి బెదిరించి ఇంకా పిల్లల్ని వాడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు పేరెంట్స్తో చెప్తే అంతటితోనే పోతుంది. అదే పెద్ద పెద్ద మ్యాటరేం కాదు, అది మీరు భయపడినంత. మీకు తెలియదు కాబట్టి మీకు అది పెద్దలా కనిపించి ఇంకా గోతులో పడిపోతారు. కాబట్టి పేరెంట్స్కి చెప్పి ఫస్ట్లోనే బయటకు వచ్చేయండి. మీకు ఎప్పుడు పేరెంట్స్ శత్రువులు కానే కారు. ఫస్ట్ ఒక మాట అన్నా, తిట్టినా, ఒక దెబ్బ వేసినా మీకు ప్రొటెక్ట్గా ఉండేది పేరెంట్సే. అటు హస్బెండ్ అవని పేరెంట్స్ అవని వాళ్ళు మాత్రమే ఎక్కువ సపోర్ట్ చేస్తారు. సో హేమా చౌదరి గారి లైఫ్లో స్పెషల్ పర్సన్ ఎవరు? నాకు స్పెషల్ పర్సన్ నేనే స్పెషల్ అనుకుంటా. సెల్ఫ్ లవ్. తర్వాత నా పిల్లలు. మీ పిల్లలు నా పిల్లలు స్పెషల్ పర్సన్స్ లైఫ్లో. నాకు స్పెషల్ అంటే నా పిల్లలే. ఓకే. సో నా ఫైనల్ క్వశ్చన్, మీకు ఇండస్ట్రీలో క్రష్ ఎవరు? అందరూ ఇష్టమే. ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కళ్ళు ఇష్టం. డార్లింగ్ మూవీలో నాకు ప్రభాస్ గారు ఇష్టం, ఒక్కొక్కసారి ఎన్టీఆర్ గారు ఇష్టం, ఒక్కొక్కసారి మహేష్ గారు ఇష్టం. అబ్బా అలా ఏం లేదు. అందరికంటే ఎక్కువ హీరో ఇష్టం అంటే ఎవరు చెప్తారు? ఒక్క హీరో అంటే ఇష్టం అంటే అలా ఏం లేదే. సో ఫేవరెట్ హీరో ఎవరులేరా? అందరు ఇష్టం, అందరూ ఫేవరెటే నాకు. ఎక్కువ తక్కువ అని లేరబ్బా, నేను అందరినీ సమానంగా ఇష్టపడతాను. నాకు అందరు ఇష్టమే. ఒక పర్సన్ అంటే ఎవరున్నారు, అల్లు అర్జున్ గారు ఇష్టం, రామ్ చరణ్ గారు ఇష్టం, ప్రభాస్ గారు ఇష్టం, అందరు ఇష్టం. ఓకే. లేదు తినున్నారు చూడండి, దుల్కర్ సంథింగ్ ఎవరు అంటారు, మన సీత, చాలా ఇష్టం నాకు. నా మనసు దోచుకున్న హీరో. ఎందుకు? ఓకే బంగారం మూవీ నుంచి ఇష్టం. ఓకే. చాలా ఇష్టం. హీరోయిన్స్లో కీర్తి సురేష్. మహానటి నుంచి ఫిదా అయిపోయాను నేను తనకైతే. నాకు తన యాక్టింగ్ కానీ చాలా బాగా నచ్చింది. చిన్న పిల్ల అయినా ఎంత బాగా మెచ్యూర్గా చేసిందంటే, తన మూవీస్ అన్నీ చూస్తాను నేను. అంతకుముందు నాకు అంత ఇష్టం ఉండేది కదా తను. ఆ మూవీ తర్వాత నాకు లేడీస్లో తనంటే చాలా ఇష్టం. పాత అయితే నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. ఇంకా అంతకన్నా పురాతనం అంటే శ్రీదేవి గారి ఇష్టం. ఓకే. సో ఇప్పుడు మీకు ఇన్స్టాలో టిక్టాక్లో బాగా సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పటివరకు ఇక్కడికి వచ్చారు మీరు. సో నెక్స్ట్ మీకు ఎలాంటి సపోర్ట్ కోరుకున్నారు? మూవీస్లో కానివ్వండి, సీరియల్స్లో జనాలతో సపోర్ట్ అంటే మనం కొన్ని చెప్తాను. మూవీలో మనం అడుగు పెట్టాం, మనకి ఈ క్యారెక్టరే కావాలంటే మనకి ఇవ్వరు. మన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు క్యారెక్టర్ ఇస్తారు. అరే నిన్నటిదాకా బాగానే ఉంది ఈవిడి, ఇప్పుడేంటి ఇందులోకి వెళ్ళి ఇలా చేసింది అలా చేసింది అనకుండా, తను ఏ క్యారెక్టర్ చేసింది ఆ క్యారెక్టర్ తను సెట్ అయిందా లేదా చూసి అప్రిషియేట్ చేయండి. మనిషిని ఇది చేయొద్దు. మీ నుంచి కోరుకునేది ఏంటంటే మన ఇంటి మనిషి, మన సోషల్ మీడియాలో చాలా చిన్న ఫోన్లో నుంచి తను స్క్రీన్ మీదకి వెళ్ళింది అంటే తనలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని గుర్తించండి. ఇంకా తిని ఏ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటాయని ప్రోత్సహించండి. నేనైతే మా అభిమానుల నుంచి కోరుకునేది ఏంటంటే, వాళ్ళు నాకు ఎప్పుడూ సపోర్టే ఉంటారు. నాకైతే వీరాభిమానులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రోత్సాహం వల్ల అసలు నేను ఇంత దాకా వచ్చానేమో. మేడం మీరు ట్రై చేయండి. కొంతమంది అయితే నాకు ఇప్పటివరకు కనపడకుండా, మీరు ఫస్ట్ ఏదైనా అవార్డు తీసుకున్నప్పుడు మీ అవార్డు ఫంక్షన్కి మమ్మల్ని పిలవాలి, అప్పుడు నేను మిమ్మల్ని చూడాలని ఎంతమంది ఉన్నారు అలా. వాళ్ళ కోరికలు కూడా నాకు ఈ విధంగా దేవుడు బ్లెస్సింగ్స్ లాగా ఇచ్చారేమో అనుకుంటాను. ఓకే. సో ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిజంగా సీరియల్స్లో, మూవీస్లో మంచి క్యారెక్టర్స్తో మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంత లాంగ్ నుంచి జర్నీ చేసి మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి.